ఇవాళ ఇన్ని బాధలు పడుతుంటే వరి కోత మిషన్ ఏమో సుమారుగా 4,000-4,500 గంటక ఖర్చులు పెరిగిపోతున్నాయా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా పంట నష్ట పరిహారం కింద దాదాపుగా నష్టపోయిన ప్రతి రైతుకి ఎకరానికి 10,000 రూపాయలు వచ్చేది. క్రాప్ ఇన్సూరెన్స్ మీరు చేయరు, మాది బాధ్యత లేదంటారు. ఇవాళ ఏమైంది? ఇవాళ రాష్ట్రంలో ఎంతమంది రైతులకు మీరు చేస్తున్నారు? 85 లక్షల రైతులు అని చెప్తున్నాం కదా. 85 లక్షల రైతుల్లో ఎంతమందికి మీరు క్రాప్ ఇన్సూరెన్స్ చేశారు? చేయరు. మీరు చేయకపోగా వాళ్ళని చేసుకోమంటారు. వాళ్ళు చేసుకునే పరిస్థితులు ఉన్నాయా వాళ్ళ? ఇవాళ మీరు ఎక్కిన తర్వాత, కాలు మోపిన తర్వాత వచ్చినటువంటి 15-16 వాతావరణ ప్రతికూలతల పరిస్థితుల వల్ల, అది తుఫాన్లా లేకపోతే అతి వర్షాలా గాలివాన్లా ఏదన్నా కానీ రైతుకు నష్టపోతే ₹1 ఇన్సూరెన్స్ రాలేదే. పంట నష్ట పరిహారం ఎవరికైనా ఇచ్చారా ఇప్పటికని చెప్తాను. ఈ 20 మాసాల్లో ఒక్క రైతుకన్నా 1 ఎకరాకి పంట నష్ట పరిహారం ఎక్కడ ఇచ్చారా మీరు? పంట నష్ట పరిహారం ఎవరికి ఇవ్వరా? ఏమి పట్టించుకోరా? నారా చంద్రబాబు నాయుడు గారు గడిచిన 20 మాసాలుగా రైతులకు ఎలక్షన్లకు వెళ్ళేప్పుడు ఎన్ని హామీలు ఇచ్చారు మీరు? ఎన్ని హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు? అన్ని హామీలన్నీ కూడా గాలికి వదిలి పంటలకి గిట్టుబాటు ధర ఇప్పించకుండా వ్యవసాయాన్ని సర్వనాశనం చేస్తున్నారా? మీరు చేయట్లేదా? మీకు అది అర్థం కావట్లేదా? వ్యవసాయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వనాశనం చేస్తున్నారని. ఏ పంట అయినా సరే ఏం చేస్తున్నారు? వ్యవసాయాన్ని చంపేసి రైతు వ్యవసాయాన్ని వదిలేలాగా మీరు వాతావరణాన్ని తయారు చేసి రైతుల యొక్క పొలాల్ని 100 ఎకరాలు 1000 ఎకరాలు మీకు అనుకూలమైనటువంటి వ్యాపారస్తులకి దారాదత్తం చేసే పనిలో మీరు ఏమా బిజీగా ఉన్నారా? ఉండలేదా? అదే పనిలో ఉన్నారు కదా. విజయనగరం జిల్లాలో అలవలక్షణాన్ని ఏడుస్తున్నారు. 1000 మంది 1000 ఎకరాలు ఇచ్చేశారని చెప్తున్నారు. కారేడు ఏదో అని చెప్పని ప్రకాశం జిల్లా కందుకూరు దగ్గర కారేడు ఏదో అని కరేడు, అక్కడ రైతుల 8,000 ఎకరాలు ఎంతో అని అలవలక్షణం వాళ్ళు ఏడుస్తారు. ఆ ఊరు ఈ ఊరు అని లేకుండా యథేచ్ఛగా ఇవాళ దళితులు కానీ బీసీలు కానీ ఎస్టీలు కానీ లేదా పేద అగ్రవర్ణాలు కానీ వాళ్ళు పండించుకున్నటువంటి అసైన్డ్ భూములను కూడా లాక్కునేటువంటి దుర్మార్గమైనటువంటి ఆట మీరు మొదలుపెట్టారా లేదా? క్యాబినెట్లో అసైన్డ్ ఆస్తుల్లో సాగుతో అనుభవిస్తున్నటువంటి జీవితాన్ని వెళ్లదీస్తున్నటువంటి 4 ముద్దలు తింటున్నటువంటి పండించుకుని 4 ముద్దలు తింటున్నటువంటి ఈ పేద రైతులందరినీ భూములు లాక్కుంటాకి క్యాబినెట్లో మీరు తీర్మానం చేసి చట్టం చేయబోతున్నారని చెప్తున్నారు కదా. అసలు చంద్రబాబు నాయుడు గారి గంతినెక్కంగానే ధాన్యం, మిర్చి, పత్తి, పొగాకు, కోకో, మామిడి, పెసలు, మినువులు ఒక్కసారి డామ్మని రేట్లు పడిపోలేదా? సిగ్గుపడరా మీరు? అసలు సిగ్గుపడకపోగా ఇంకా డబ్బా మాటలు, సొల్లు మాటలు, పిట్టలు దొరక ఊర్లు చంద్రబాబు నాయుడు గారు. ఈ సంవత్సరం ఏమైంది? ధాన్యానికి ధర లేదు. ధాన్యం కొనే రైసు మిల్లర్కి యథేచ్ఛగా మీరు పగ్గాలు అప్పచెప్పి రాజ్యాన్ని అప్పచెప్పి ప్రభుత్వాన్ని వాళ్ళ చేతిలో పెడితే రైతుకి ఏం జరుగుద్ది? మేలు జరుగుద్దా అని అడుగుతున్నాను. సంచులు దొరకవా? సంచులు దొరకని పరిస్థితి ఏంటంటే ఫోన్ చేయాలంట. సంచులు కావాలంటే ఫోన్ చేయాలంటే నాదెండ్ల మనోహర్ గారికి హలో అని, లేదా హాయ్ అంటే ఆయన వెంటనే ఓ అని వచ్చేస్తాడంట. నాదెండ్ల మనోహర్ గారికి వాట్సాప్లో ఆయన నంబర్ ఇచ్చాడు. ఈనాడు ఆయన రాస్తున్నాడు, రామోజీరావు గారి అబ్బాయి. రైతుల ధాన్యం విక్రయాలకు వాట్సాప్ సేవలు. అయ్యా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ధాన్యం రైతులందరినీ కూడా ఒక్కసారి ఈ నంబర్ చెప్తున్నాడు వినండి. 7337359375 అంట.
ఒకసారి ఆయ్ అంటానండి, ఆయన ఓ ఎండ్ మీ ఊళ్ళోకి వచ్చేస్తాడు మీ ఇంటికాడికి. ఆయన పెద్ద స్టోరీ వేయించుకున్నాడు, పబ్లిసిటీ. ఏదో చంద్రబాబు నాయుడు 6 ఆకులు తింటే ఈయన 12 ఆకులు తిన్నాడు. ఇందులో ఇంగ్లీష్ పేపర్లు అన్నింటిలో వేసుకున్నారు. ఏంటంటే నాద్ అండ్ లాస్ ఇంటర్వెన్షన్ రిజాల్వ్స్ ఫార్మర్స్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ వోస్ ఇన్ కృష్ణా జిల్లా, మా జిల్లాలోనే. ఈయన స్నేహితుడు ఎవరికో తెలిసిందంట, కృష్ణా జిల్లాలో 14 ఎకరాల రైతు బట్ల పెనుమరులో చలసాని చిట్టిబాబు అనేటువంటి బట్ల పెనుమర్రు మొవ్వ మండలం కృష్ణా జిల్లాలో రైతుకి ధాన్యం సంచులు లేవంట, గన్నీ బ్యాగ్స్ లేవు ధాన్యం అమ్మటాకి. లేదంటే నాదెండ్ల మనోహర్ గారి ఫ్రెండ్ ఒక ఆయన, అరే మాకు తెలిసినవాడు సంచులు లేక ఏడుస్తున్నాడు రా, మిమ్మల్ని తిడుతున్నాడు గవర్నమెంట్ని, పచ్చి బూతులు తిడుతున్నాడు రా అని చెప్తే వెంటనే పొద్దున్నే 10:30కి ఈయన ఫోన్ చేశా అంట, హలో ఫార్మర్ అవర్ ఆఫీసర్స్ కమింగ్ అన్నా అంట. వెంటనే కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ అందరూ వెళ్ళిపోయారంట, సంచులు ఇచ్చేశారంట. ఆయన 7 ఎకరాల ధాన్యం ఉంటే 14 ఎకరాల ధాన్యం కూడా అమ్మేశారంట మొత్తం. ఆయన నాకు 7 ఎకరాలకి బత్తాలు కావాలంటే వీళ్ళు 14 ఎకరాల ధాన్యం అమ్మేశారని చెప్తున్నారు. ఎంతమంది చలసాని చిట్టుబాబులకి, ఈ చలసాని చిట్టుబాబులే కాదు కదా, పేరుని చిట్టుబాబులు, కాగిత చిట్టుబాబులు, కైలే చిట్టుబాబులు, వర్ల చిట్టుబాబులు, ఏగా చిట్టుబాబులు, చాలామంది చిట్టుబాబులు ఉంటారు. వాళ్ళకి మీ చుట్టూ మాకెవడు తెలుసు, మీ స్నేహితులు మాకెవడు తెలుసు, మీ స్నేహితులకి మేము ఆయ్ అంటాం, మీరు ఓ అని మాకు పొద్దున్నే ఫోన్ చేయటం, ఇది సాధ్యమా అని అడుగుతున్నాను. ఈ చలసాని చిట్టిబాబుకి మీ స్నేహితుడు తెలుసు కాబట్టి మీరు పొద్దున్నే అలో అని ఫోన్ చేశారు. అంటే జిల్లా కలెక్టర్ లేడా, ఆర్డీఓ లేడా, ఎంఆర్ఓ లేడా, వ్యవసాయ అధికారులు లేరా, ఆ గ్రామంలో విఆర్ఓలు లేరా, సివిల్ సప్లైస్ అధికారులు లేరా, ఎవరు లేడా? చివరికి చూడండి వీళ్ళ భాగవతం, ఒక మంత్రి ఒక రైతుకి ధాన్యం అమ్ముకుంటాకి బస్తాలు లేవు అనేటువంటి దుస్థితి ఉంటే జిల్లాలో ఎవరు మంత్రులు లేరు, ఎమ్మెల్యేలు లేరు. మరి ఆ ఊరు ఎమ్మెల్యే గారు ఏమయ్యారు, ఆ జిల్లా మంత్రి గారు ఏమయ్యారు, ఆ జిల్లా కలెక్టర్ గారు ఏమయ్యారు, జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఏమయ్యారు, జిల్లా ఆర్డీఓ గారు ఏమయ్యారు, తహసీల్దార్ గారు ఏమయ్యారు, ఎవరు లేరా? వ్యవసాయ అధికారులు ఏమయ్యారు, మార్కెటింగ్ అధికారులు ఏమయ్యారు, కొనుగోలు కేంద్రాలు ఉన్నాయా లేవా, ఏమైనాయి? రైతు సేవా కేంద్రాలని, రైతు భరోసా కేంద్రాలని, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి రైతు భరోసా కేంద్రాలని రంగులేసి రైతు సేవా కేంద్రం అని పెట్టారు కదా, రైతు సేవా కేంద్రాల్లో సేవలు ఉండవా?